చంద్రబాబు గారికి భగవంతుడు ఒక సదవకాశం ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం అన్నటువంటిది ఆయన చేతిలో ఉంది. అదొక బాధ్యత. ఎందుకు ఈ మాట అనాల్సి వస్తుందంటే, తాజాగా ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ వివాదంలో ఆయన సిట్ దర్యాప్తు మీదనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం గతంలో విశాఖపట్నం ఏమైంది, లేకపోతే ఇంకోటి ఏమైంది. ఈ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అంటే కోరలు లేని పాము లాంటిది. లేదా వాళ్ళు ఏదో నివేదిక ఇచ్చారు, దాని సిఫార్సులు అమలు లేకపోతే ఆడదేలదే అంటారు. అది కేవలం ఒక తాత్కాలిక రిలీఫ్ తప్పించి మరొకటి లేదు. తిరుమల విషయంలో చంద్రబాబు గారే స్వయంగా చెప్పారు, భగవంతుడు నా నోట అనిపించారు అన్నట్టు. ఖచ్చితంగా అంటే భగవంతుడు మిమ్మల్ని సాధనంగా మలుచుకున్నప్పుడు ఆ సాధనం సరైనటువంటిది. కత్తిలాగానే పనిచేయాలి, తుపాకీలాగానే పనిచేయాలి. అంతేగాని